టు అవర్ ఛానల్. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మాదిరిగా ఖర్చు పెట్టేందుకు కాకుండా పొదుపు చేసేందుకే మన దేశంలో ప్రాధాన్యత ఇస్తాం. ఎఫ్డి లేదా పీపీఏ లేదా గృహ రుణాల ఈఎంఐకి ఇబ్బంది రాకుండా ఖర్చులను తగ్గించుకోవడం వంటివి చేస్తాం. అయితే ఈ రకమైన పొదుపు మన భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందా? ప్రత్యేకించి ద్రవ్యోల్బణం 4 నుంచి 5% వరకు ఉండి లాభాలు 8 నుంచి 9% వరకే ఉంటే పరిస్థితి ఏంటి? మీ పిల్లల చదువులు, వారి వివాహం, మీ విశ్రాంత జీవితం వంటి పెద్ద పెద్ద అవసరాలకు మీ నెలవారీ జీతం నుంచి మీరు చేస్తున్న పొదుపు సరిపోదు. దీర్ఘకాలికంగా అనేక విధాలుగా లాభాలు పెంచే పెట్టుబడి మార్గాల్లో మీ సేవింగ్స్ పెట్టడం ఆవశ్యం. క్రమశిక్షణ, క్రమం తప్పని పెట్టుబడే దీన్ని సాధించేందుకు ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఎస్ఐపి లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఓ గొప్ప మార్గం. పొదుపు మొత్తం చిన్నదే అయినా దీర్ఘకాలంలో క్రమంగా అది సంపదను నిర్మిస్తుంది. వివిధ కారణాల వల్ల ఎస్ఐపిని రెగ్యులర్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మీరు కాదనలేని కొన్ని సానుకూల అంశాలు మీ ముందుంచుతున్నాం. ఎస్ఐపి నెలకు 500 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో కూడా పొదుపు ప్రారంభించవచ్చు. చిన్న మొత్తంలో కూడా సంపదను విస్తరించడం సాధ్యమవుతుంది. మార్కెట్ లాభ నష్టాలు పాయింట్లతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా సరాసరి యూనిటర్ను బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక దీర్ఘకాలం పాటు లాభాలను సమ్మిళితం చేసే సామర్థ్యం ఉండి ప్రయోజనం. ఎస్ఐపిలతో అందుకునే ప్రత్యేక ప్రయోజనాలు ఇప్పుడు మరింత వివరంగా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అన్ని మార్కెట్ సంబంధిత సాధనాలు కాబట్టి వీటిలో కొంత రిస్క్ అనేది ఉంటుంది. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ద్వారా మీరు పెట్టుబడి పెట్టినప్పుడు రూపాయి విలువ సరాసరి ద్వారా మార్కెట్ ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోవచ్చు. అంటే మీరు ఎన్ఏవి తక్కువగా ఉన్నప్పుడు మరిన్ని యూనిట్లు కొనుగోలు చేయొచ్చు. ఎన్ఏవి పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయొచ్చు. దీర్ఘకాలంగా ఒకవేళ మార్కెట్ లాభాల్లో నడిస్తే యూనిట్ల సరాసరి ధర పెరుగుతున్న ఎన్ఏవి కంటే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీరు నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ఏవి 10 రూపాయలుగా ఉంటే మీరు 100 యూనిట్లు పొందవచ్చు. ఎన్ఏవికి 5 రూపాయలకి పడిపోతే 200 యూనిట్లు అందుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మార్కెట్లు 2 దిశల్లోనూ పయనిస్తుంటే రిటర్నులకు ప్రమాదం లేకుండా తోడ్పడేలా యూనిట్ సరాసరి ధర తగ్గిపోతుంది. దీర్ఘకాలం పాటు చిన్న మొత్తాల్లో ఎస్ఐపిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను సృష్టించవచ్చు. సమ్మిళిత సామర్థ్యం నుంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. అంటే మీరు మొదటి నెలలో పొందిన రిటర్న్ 2వ నెలలో మీ అసలు సొమ్ము రీఇన్వెస్ట్ అవుతుంది. ఇలా కొన్నేళ్ల పాటు కొనసాగుతూ మీ పెట్టుబడి విలువ మరింత పెరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ కాలం ఎస్ఐపిల్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అంత ప్రయోజనం పొందుతారు. కాబట్టి మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు మ్యూచువల్ ఫండ్ను ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టుకోవచ్చు. దీని అర్థం చేసుకునేందుకు సులభమైన ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు సంవత్సరానికి 8% కాంపౌండింగ్ గ్రేడ్తో 20 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారనుకుందాం. ఇలా మీరు పెట్టిన అసలు 2,40,000 రూపాయలు. చివరికి మీకు అందే సొమ్ము 5,89,000 రూపాయలు. ఇదే ఎస్ఐపి మరో 5 ఏళ్లు అంటే 25 ఏళ్ల వరకు పొడిగిస్తే వచ్చే సొమ్ము 9,51,000. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత సమ్మిళిత లాభాలు అందుతాయనేందుకు ఇది సూచన. 25 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసే అసలు మొత్తం 3 లక్షలే. చెప్తున్నదే తప్ప ఖచ్చితమైన విలువ అనుకోవద్దు. మ్యూచువల్ ఫండ్లో రిటర్న్లు స్థిరంగా ఉండవు. వాటికి గ్యారంటీ కూడా ఉండదు. ఎస్ఐపిని ప్రారంభించేందుకు పలానా సమయం అంటూ ఏదీ లేదు. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ప్రయోజనం. సామాన్యుల ఆర్థిక లక్ష్యాలకు ఎస్ఐపిలే సమాధానం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ కష్టాలకు లోబడి ఉంటాయి. పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.